ఈ యొక్క రూతు మోయాబు నుండి వచ్చేసింది. ఎలాగొచ్చిందంటే అత్తగారైన నయోమితో వచ్చింది. భర్తను పోగొట్టుకుని, కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, కేవలము నయోమి రూతు మాత్రమే మళ్ళా తిరిగి మోయాబు నుండి బెత్లెహేము ప్రాంతానికి రావడం జరిగింది. అలాగూ మోయాబు నుండి అత్తగారిని పట్టుకుని అత్తగారిని విడిచిపెట్టకుండా బెత్లెహేము స్థలానికి వచ్చి పని చేయడానికి బయలుదేరి బోయాజు అనే ఒక వ్యక్తి యొక్క పొలములో పనిచేస్తున్న సందర్భములో ఆ పొలానికి యజమానుడైనటువంటి బోయాజు వచ్చి ఈమెను చూచి ఈ వాగ్దానాన్ని లేకపోతే ఈ బహుమానాన్ని ఆశీర్వాదకరపు మాటను పలుకుతున్న సందర్భం కనబడుతూ ఉంది. వేదనతో వచ్చింది రూత్. ఎలాగొచ్చింది? వేదన. తన బ్యాక్గ్రౌండ్ అంతా వేదన. అప్పుడు వరకు తన జీవితం అంతా వేదన. అప్పుడు వరకు తన జీవితం అంతా కూడా అగమ్య గోచరం, భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుల్లో వచ్చింది. తనకు ఉన్న ఒకే ఒక ఆశ కానీ, బలం కానీ, ధైర్యం కానీ ఏదైనా ఉందంటే అది అత్తగారే, నయోమియే. తనకున్న ఏకైక బలం కానీ, ఏకైక ఆధారం కానీ, ఏకైక కుటుంబ సభ్యురాలు అత్తగారైనటువంటి నయోమియే. ఎందుకంటే తన జీవితంలో ఏమన్నా తెలుసా? అత్తగారు ఏమన్నా తెలుసా? అమ్మా, నా కొడుకు చనిపోయాడు, అనక నీ భర్త చనిపోయాడు, కాబట్టి నువ్వు నాతో ఉంటే ఏమీ ప్రయోజనం లేదు, కాబట్టి నువ్వు వెళ్ళి మళ్ళా చక్కటి కుమారుని వివాహాన్ని చేసుకుని ఈ పాత చేదు అనుభవాలకి గుడ్ బై చెప్పి ఒక నూతన జీవితాన్ని మరలా ఇక్కడే ప్రారంభించు అని సలహా ఇస్తే ఒప్పుకోలే. నేను అలాగూ మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళను, నా సొంత జీవితం, నా సొంత బ్రతుకు, నా సొంత సుఖాన్ని నేను చూసుకోలేని చెప్పి విడిచిపెట్టకుండా నయోమితో బయలుదేరి వచ్చింది. గమనించండి, బెత్లెహేము నుండి మోయాబుకు ఒక స్త్రీ వెళ్తే మోయాబు నుండి బెత్లెహేముకు ఒక స్త్రీ వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఎక్కడ ఆశీర్వాదం ఉందో, ఎక్కడ దీవెన ఉందో ఆ దీవెనకరమైన బెత్లెహేమును విడిచిపెట్టి సమాధానం బాగుంటుంది, సంతోషం ఉంటుందని భౌతికమైన పరిస్థితులను అంచనా వేసుకుని, తాత్కాలికమైన పరిస్థితులను అంచనా వేసుకుని మోయాబుకు వెళ్ళి అన్ని పోగొట్టుకున్న స్త్రీ నయోమి. సంపాదించాడు. దావీదు తన సింహాసనం పోయిందని తొట్టలేదు, నిలకడగా ప్రభు వైపు చూచాడు, తిరిగి మరలా సింహాసనాన్ని సంపాదించాడు. హల్లెలూయా. మందిరం కడుతూ ఉంటే ఆటంకాలు వచ్చాయని మందిరం ఆపలేదు. మనస్సు కలిగి జనులు నిలకడగా పనిచేశారు, మందిరం కట్టబడింది. ఈ వాక్యం ప్రియ బిడ్డలారా, దేవుని సదులు ఆశీర్వదించబడాలంటే నిలకడ ఉండాలి. ఏముండాలి? వాక్యం విన్నప్పుడు నిలకడ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే మన జీవితంలో ఇక్కడ విన్న వాక్యానికి విరుద్ధంగా ఇంట్లో ఏదో జరిగింది. కొన్నిసార్లు చాలా సంతోషంగా ఇక్కడ వాక్యంతో నింపబడి ఇంటికి వెళ్తావు, నీ భర్త శుభ్రంగా తాగేసి నీ మీద ఉన్న నీ హృదయంలో ఉన్న సంతోషాన్ని అంతటిని నీళ్ళు చల్లేసి ఒక్కసారిగా ఆ సంతోషాన్ని ఒక్కసారిగా విచారంగా మార్చేస్తాడు. కొన్నిసార్లు జాగ్రత్తగా వినండి. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్నా నేను ఏడిపించేవాడు ఒకడు ఉంటాడు. ఎప్పుడూ కూడా ఆడు ఆలోచన చేస్తాడు, ఎలా ఏడిపించాలా, ఎలాగ ఏడిపిస్తే నువ్వు ఏడుస్తావో అని ఒకడు ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో బోయాజు అంటున్నాడు, నువ్వు నిలకడగా ఇక్కడే పని చేయి. నిలకడలేని విశ్వాసాలు, నిలకడలేని ప్రార్థనలు, నిలకడలేని మార్పులు ఆస్వాదించబడలేవు. నీళ్లవలే చంచలుడుగా ఉన్నావు అన్నాడు. ఎవరిని?
రూబేను, యాకోబు యొక్క ప్రథమ కుమారుడిని ఏమన్నాడు తెలుసా? రూబేను, నీవు నీళ్ల వలె చంచులుడువు, నిలకడలేని మనస్తత్వము. పేతురు వరకు ఒకవేళ పేతుల్లో నిలకడ లేదేమో కానీ ఉపదేశం పొందిన తర్వాత పేతురులో అద్భుతమైన నిలకడ ఉంది. ఎలాంటి నిలకడంటే, పేతురు నీ మీదైన సంఘాన్ని కడతాను, నువ్వు రాయివి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలకడ కలగాలి, సంఘములో నిలకడగా ఉండాలి, విన్న వాక్యాన్ని బట్టి నిలకడగా బ్రతకాలి. కాబట్టి బోయాజు అంటున్నాడు, ఋతు నువ్వు ఈ స్థలములో, ఈ పొలములో, ఒకవేళ ఈరోజు నీ తక్కువ ఉండవచ్చు జీతం, ఈరోజు నువ్వు అనుకున్నట్టుగా వృద్ధి లేకపోవచ్చు, లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా ఇంక్రిమెంటు చెప్పండి కలవకపోవచ్చు, నువ్వు అనుకున్నట్టుగా బోనస్ రాకపోవచ్చు, కానీ నిలకడగా చేయి పనే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది, జాగ్రత్తగా వినండి, చక్కగా చేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి ఎక్కడికో వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వలేక మళ్ళా తిరిగి వచ్చినప్పటికి అప్పుడుకి 10,000 అయితే ఇప్పుడు 12,000 ఎత్తాడు. అదే నువ్వు నిలకడగా చేసుంటే, చెప్పరా, నిలకడగా చేసుంటే చెప్పండి. కొన్నిసార్లు నిలకడ లేనప్పుడు మన ఆశీర్వాదాన్ని చూడలేం, నిలకడగా లేనప్పుడు మన వృద్ధిని చూడలేం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, నిలకడలేని వ్యక్తులతో సహవాసం కూడా చేయలేం, నిలకడలేని వ్యక్తులతో స్నేహం కూడా చేయలేం. హల్లెలూయా. అలాంటి వాళ్ళతో ఎలా ఉంటాడు? ఈ నిలకడలేనుడురా ఏమంటాం? ఇడు నిలకడలేనుడు. ఇప్పుడు మన దగ్గర అంటాడు, బయటికి వెళ్ళాక అంటాడు. కాబట్టి దేవుని సదులు నిలకడలేదు. చాలామంది పని చేస్తూ ఉన్నారు, ఋతు వారితో మమేకమైపోయి నిలకడగా ఇక్కడ పని చేయి అన్నాడు. అలాగే పని చేసింది ఋతు, నిలకడగా అక్కడ పని చేసింది. గమనించండి, బోయాజు పొలంలోకి వచ్చి పని చేస్తూ ఉన్న ఋతును చూసి దేవుడినికి సంపూర్ణ బహుమానము ఇచ్చును కాక అన్నాడు. పని చేసేవాళ్ళు ఋతు ఒక్కరే, ఇంకా చాలామంది పని చేస్తున్నారా? చాలామంది. కానీ వాగ్దానం పొందుకుంది, బోయాజు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంది. చెప్తాను, గమనించండి. బోయాజు నా వలన నీకు సంపూర్ణ బహుమానం పొందునుగాక అన్నాడా? యెహోవా నీకు సంపూర్ణ బహుమానం అన్నాడా? చెప్పండి. మందిరానికి ఎందుకు రావాలి తెలుసా? దేవుడు సంపూర్ణ బహుమానం ఇస్తాడని. ఎవరెత్తారు బహుమానం? చెప్పలే. ఎవరెత్తారు? రేషన్ ఎత్తారని మందిరానికి వెళ్ళిపోకూడదు. కిరాణా ఎత్తనారని చెప్పండి మందిరానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ మాట అర్థమవుతుందా? పాస్టర్ గారు అడిగిన వెంటనే అందరూ బయట 5 రూపాయలు అయితే అలా చూస్తారటి, ఈయన 2 రూపాయలకే వడ్డీ ఎత్తాడని. దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి ఒకదాని గురించి రాకూడదు, దేవుడు నాకు బహుమానం ఇవ్వాలని రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాటల కోసం వచ్చేవాళ్ళు ఆ పాటలు అయిపోయిన వెంటనే, ఆ మాట అర్థమవుతుందా? భోజనాలకు వచ్చేవాళ్ళు చెప్పండి, దేవుని సన్నిధిలో గమనించండి, బహుమానం అనేది సంపూర్ణంగా దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర నుంచి సంపూర్ణ బహుమానం అనేది ఈ యొక్క సంఘం అనే పొలంలో పొందుకోవాలి. అసలు సంపూర్ణ బహుమానం పొందుకుందా ఋతు? మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ సంపూర్ణ బహుమానం పొందుకుంటే ఏ బహుమానం పొందుకుంది? మీరు అనొచ్చు, బోయాజుకు భార్య అవ్వడం అదొక సంపూర్ణ బహుమానం. నిజమేనంటారా? చెప్పరేటి, అలా చూస్తారేటి? బోయాజుకు భార్య అవ్వడం రూతుకు సంపూర్ణ బహుమానం అంటారా? ఒకవేళ భౌతికంగా
ఒకవేళ కొంత అది ఒకవేళ ఆశీర్వాదమేమో కావచ్చు. కానీ గమనించండి, బోయాజుకు భార్య రూతు అవ్వడం వెనక చాలా విషయాలు ఉన్నాయి. గబగబా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బోయాజుకు భార్య అవ్వడానికి రూతులో చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది, ఈరోజు నీవు నేను కూడా దేవుడికి భార్య అవ్వాలంటే ఈ లక్షణాలు ఉండాలి. చెప్పండి, దేవుని పక్షంగా, దేవుని పక్కన ఒక వధువుగా. ఎంతమంది వధువుగా కూర్చోవాలనుకుంటున్నారు? ఎంతమంది భోజనాల దగ్గర కూర్చోవాలనుకుంటున్నారు? చెప్పండి. దేనికి హల్లెలూయా? వధువుగా కూర్చున్న వాళ్ళే 1000 ఏండ్ల విందులో కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మొదటిది, ఈ రూతులో దేన్ని బట్టి బోయాజుకు భార్య ఏంటంటే సాక్ష్యం. ఏంటి చెప్పండి? సాక్ష్యం. ఏం సాక్ష్యం తెలుసా? ఏం సాక్ష్యం తెలుసా? నీవు నీ అత్తగారికి చేసిందంతా ఎప్పుడు చెప్పండి? భర్త చనిపోయిన తర్వాత నీ అత్తగారికి చేసిందంతా నాకు వినబడింది. సాక్ష్యం. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలారా, దేవుడు మందిరంలో ఆయనతో పాటు కూర్చోవాలి అంటే మొదట నీకు సాక్ష్యం ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. మరి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరో? మీరే పాస్టర్ గారు. మీరైతే కాస్త నా గురించి కాస్త కొత్త 2 మాటలు బాగా ఎలా చెప్తారేంటి? కాస్త కొత్త దేవుడు నేను ఒప్పుకోనంటే అలా కాదండి బాగానే వచ్చేదండి చక్కగా పాటలు పాడేదండి, అలా కాదండి చాలాసార్లు పరిచయం చేసిందండి, 4 మాటలు మీరైతే చెప్తారని నన్ను సాక్షిగా పెట్టుకుంటాడా దేవుడు? పోనీ భర్తను ఏమైనా సాక్షిగా పెట్టుకుంటాడా? చెప్పరే. పోనీ మీ అమ్మాయిని మీ అబ్బాయిని సాక్షిగా పెట్టుకుంటాడా? చెప్పండి. ఈ భూమి మీద మనుషులైన వారు ఎవరు అక్కడ సాక్ష్యాలుగా ఉండరు. మరి ఎవరు సాక్ష్యాలుగా ఉంటాయంటే సృష్టే మనకు సాక్ష్యం. ఏంటి? మన గురించి సాక్ష్యం చెప్పేది సృష్టి. మొదట ఏం చెప్తా తెలుసా? ఈ భూమి మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమవుతుంది? ఈ భూమే నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. మొదట ప్రపంచంలో ఏ మూలన్నా ఆడెక్కడున్నా భూమి మీద ఉండాలి. ఇక్కడ ఎవరైనా భూమి మీద కాదండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తూర్పు వైపునన్నా, పడమర వైపునన్నా, ఉత్తర వైపునన్నా, దక్షిణ వైపున ఏ మూలన్నా ఎవడైనా సరే భూమిని తప్పించుకోలేడు, ఆకాశాన్ని తప్పించుకోలేడు. అవునంటారా? ఆకాశం భూమికి లేకుండా ఎక్కడైనా ఎవడైనా బతుకుతాడా? ఎవడ ఉండడు. సో నువ్వు చేసే ప్రతి పని మొదట భూమికి తెలుస్తుంది, రెండవది మన గురించి సాక్ష్యం చెప్పేది ఆకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 కూడా ప్రతిదీ భూమి అంట రికార్డ్ చేస్తుందంట, ఆకాశం ప్రతిదీ ప్రభుకు చూపెత్తదంట. చూడండి జాగ్రత్తగా వినండి. భూమి నువ్వు చేసే ప్రతిదీ దేవుడికి వినిపిస్తుందంట. రోజు ఆకాశం ఏం చేస్తుందంట? ఎప్పుడు గోడ ఎక్కవో దొంగతనాలకి, ఎప్పుడు బడ్డీ కొట్టి వెనకదలకి వెళ్ళి ఏం చేసావో, పొరుగురు క్యాంప్ అని చెప్పి ఆ లాడ్జిలో ఏం చేసావో చెప్పండి. భార్య లేనప్పుడు ఏం చేసావో, భర్త లేనప్పుడు ఏం చేసావో అన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి? అలా చూస్తారేంటి? చెప్పండి. ఆకాశం ప్రతిదీ కూడా. సో ఈ 2 సాక్ష్యాలు చెప్పితే ఏం సాక్ష్యాలు చెప్తే మన గురించి ఇప్పుడు చెప్పండి? ఈ 2 సాక్ష్యాలు చెప్తాయని వాక్యం చెప్తుంది కదా. ఈ 2 నీ గురించి ఏం సాక్ష్యం చెప్తాయి? ఈ సహోదరుందో చూసావా, ప్రభువా ఎప్పుడు కూడా చెడ్డ మాట పలకలేదు, ఎప్పుడు ప్రభువా చాలా చక్కగా మాట్లాడింది అని భూమి ఎప్పుడైనా చెప్తాదా? ఈ సహోదరుడు ప్రభువా ఎప్పుడు చెడు పనులు పాడు పనులు ఏమీ చేయలేదయ్యా, చాలా చక్కగా నీతిగా బతికాడు అని ఆకాశం సాక్ష్యం చెప్తుందా? చెప్పండి, ఆలోచించండి. మన గురించి సాక్ష్యాలు చెప్పి ఇవే. ఈ లోకంలో మనుషుల్ని కొంతమంది సాక్ష్యాలుగా పెట్టి తారుమారు చేయొచ్చు కేసుల్ని. కొంతమందికి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఉంటాయంట, కొంతమంది సాక్షులు ఉంటారంట. అంటే అదే పని వాళ్ళకి మాట. వీడు బదులు వెళ్ళిపోయి సాక్ష్యం చెప్తాడు. ఆడు సీన్లో ఉండడో, ఆడికి ఏమీ తెలియదు, ఆడికి డబ్బులు, ఇదో వ్యాపారం.
మన బదులు జైలుకి వెళ్ళేవాడు కూడా ఉన్నాడంట. చిత్రంగా ఉంది, ఇది ఒక చిత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఇవి సాక్ష్యాలు. కాబట్టి గమనించండి, రూతుకు మొదట ఏముంది చెప్పండి? సాక్ష్యం. రెండవది రూతుకు పరిశుద్ధత ఉంది. ఏముంది చెప్పండి? రూతుకి ఏముంది? పరిశుద్ధత ఉంది. భర్త చనిపోయిన తర్వాత చెప్పండి 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 తప్పటడుగు వెయ్యలేదు. ముసల్ది కదా ఇది, ఈవిడికి ఏం తెలుస్తుందని చెప్పండి అత్తగారిని ప్రక్కన పెట్టి తప్పటడుగు చెప్పండి చెప్పండి వెయ్యలేదు. తన జీవితంలో ఇలాగ అయిపోయింది నా జీవితం అని అనుకుని తన సొంత ఆలోచనల ముందుకు వెళ్ళలేదు. ఈ వాక్యం ఎప్పుడు బిడ్డారా? మొదటిది చెప్పండి సాక్ష్యము, రెండవది పరిశుద్ధత. నేనంటాను ఈ రెండు ఉంటేనే నేనంటాను బోయాజుకు భార్య అవుతాం, అంటే వివాహానికి సిద్ధపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వివాహముతో, దేవుడితో వివాహమునికి మనం సిద్ధపడాలి అంటే, దేవుడు ప్రక్కన కూర్చోవాలి అంటే, వివాహానికి ముందు ఆ వివాహములో కూర్చుని ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఏంటో తెలుసా? సాక్ష్యము, పరిశుద్ధత. ఈ రెండు ఉండాలి. ఈ సాక్ష్యము, పరిశుద్ధత ఈ రెండు ఎప్పుడు ఉంటాయో మూడవది వివాహము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రెండు కలిగి ఉన్నది కాబట్టే బోయాజుకి ఏమైంది చెప్పండి? బోయాజుకి ఏమైంది? భార్య అయ్యింది. ఒక అద్భుతమైన స్థితికి ఈ రెండు ఏం చేసే తెలుసా? ఆమె మామూలు మనిషే, కానీ ఈ సాక్ష్యము, ఈ పరిశుద్ధత బోయాజుకు భార్య చేసేసింది. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నీకు సాక్ష్యము పరిశుద్ధత ఉన్నట్లయితే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ప్రభుతో పాటు కూర్చోబోతూ ఉన్నావు, ప్రభుతో పాటు నిలబడబోతున్నావు. ఆయన తన పక్కన నిన్ను కూర్చోబెట్టుకోబోతున్నాడు. నీవు గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి దేవుడు నిన్ను సిద్ధపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో చెప్పండి బోయాజుకి ఏమైంది తెలుసండి? భార్య అయింది, బోయాజుతో వివాహమయ్యింది. ఇంక రెండవది గమనించండి, సంపూర్ణ బహుమానం ఏం కలిగింది అంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం తీయకండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూసినట్లయితే అక్కడ వంశావళులు కనబడతాయి. చదివారు ఎప్పుడైనా వంశావళులు? చెప్పండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను కనెను, ఇలాగో అన్నెను కనెను వంశావళి. అందులో 4 స్త్రీల పేర్లు మాత్రమే ఉన్నాయి. పేర్లు జాగ్రత్తగా వినడు. మొదటిది తామారు, రెండవది రాహాబు, మూడవది రూతు, నాలుగవది మరియా. ఇంకొక ఆవిడ ఉంది, పేరు రాయలేదు, ఉరియా భార్య అని ఉంది. ఆ మాట అర్థమవుతుందా? పేరు రాయలేదు, బాగా చదవండి. పేరు రాయలేదు, ఉరియా భార్య అని ఉంది. సో పేర్ల వైపు చూస్తే 4. ఇక పురుషులు చూస్తే 44, 45, 46 వరకు పురుషులు ఉన్నారు. ఇది యేసుక్రీస్తు యొక్క వంశావళి. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క ఈ వంశావళిలో అందరూ నీతిమంతులే కాదు. ఆ మాట అర్థమవుతుందా? ఒకవేళ ఆ రాజులు ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో అందులో దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. యోధారాజులు అందరూ ఎంతమంది చెప్పాను? యోధారాజులు 21 మంది. 21 మంది కూడా దేవుడికి ఇష్టలుగా చేశారా పరిపాలన? చాలా తక్కువ మంది మాత్రమే ఆ రోజుల్లో దేవుడికి ఇష్టంగా పరిపాలన చేశారు. అందరూ చాలామంది దేవుడికి ఇష్టం కాని పనులు చేశారు. కానీ వాళ్ళు ఏమయ్యారంటే చెప్పండి వంశావళులలో లెక్కించబడ్డారు. అయితే అలాంటి అద్భుతమైన అంటే బేజము ప్రారంభమైనది. తర్వాత కొన్ని రకాల చెడు వ్యక్తులు బట్టి కొన్ని రకాలుగా తప్పిపోయినప్పటికీ కూడా గమనించండి, అందులో కొంతమంది పరిశుద్ధులను దేవుడు పొందుపరిచాడు. అలాగూ పొందుపరిచిన ఆ వంశావళిలో రూతు పేరు సంపాదించుకుంది. ఎందులో యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఈ రూతు పేరు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంపూర్ణ బహుమానం అంటే ఏంటో తెలుసా? సంపూర్ణ బహుమానం అంటే తెలుసా? యేసు రేపు పొద్దుడు తన వంశావళి చూచినప్పుడు ఆ వంశావళిలో నీవు నీతిమంతురాలుగా కనబడాలి, ఆ వంశావళిలో ఒక నీతిమంతుడిగా కనబడాలి. సంపూర్ణ బహుమానం ఏంటో తెలుసా? జీవగ్రంథం తెరిచినప్పుడు ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి, ఆ పేరు దగ్గర నీవు ఉండాలి.
హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంపూర్ణ బహుమానం అంటే ఆస్తిపాస్తులు కాదు. సంపూర్ణ బహుమానం అంటే అందచందాలు కాదు. సంపూర్ణ బహుమానం అంటే ఘనత గౌరవాలు కాదు. ఒకవేళ బోయాజు ఆస్తిపరుడే, గమనించండి, ఏ రోజు కూడా బోయాజుకు భార్య అవుతుందని రూతు అనుకోలేదు. వినబడుతుందా మాట? అలాగే బోయాజు కూడా ఏ రోజు కూడా రూతు తన భార్య అవుతుందని అనుకోలేదు. రూతు ఒక పని పిల్ల, లేకపోతే పని అమ్మాయి, ఒక కూలి. బోయాజు ఆ పొలము యజమాని. కానీ ఆ చిన్న స్థితి నుండి రూతును హెచ్చించి 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 బోయాజు పక్కన కూర్చోబెట్టింది ఏంటో తెలుసా? చెప్పండి. ఆమె సాక్ష్యము, ఆమె పరిశుద్ధత, ఆమె బాధ్యత. హల్లెలూయా. ఈ వాక్యమైన ప్రియ బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో నుంచి, ఒకవేళ ఏ స్థితిలో పిలువబడి ఏ స్థితిలో నువ్వు మందిరానికి వచ్చినా, నువ్వు కాలక్రమేణా ఏమో తెలుసా, ఎదుగుతూ 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 ఏ స్థితికి రావాలి తెలుసా? యేసుతో పాటు ఆ యొక్క పెండ్లి విందులో కూర్చుని స్థితికి రావాలి. మనం ఏ స్థితికి రావాలి? ఏ స్థితికి రావాలి? మనం ఏమనుకుంటాం తెలుసా? పాక నుంచి పెంకుటిల్లు, పెంకుటిల్ నుంచి స్లాబ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకా థర్డ్ ఫ్లోరు, ఇంకా అవకాశం వేస్తే 4. ఇది మనకి చెప్పండి, ఇది సంపూర్ణ మనకు తెలిసిన బహుమానం. అమ్మా సుగుణి గారు, ఇది మనకు తెలిసిన సంపూర్ణ బహుమానం. బోయాజు యెహోవా నీకు సంపూర్ణమిచ్చును కాక అని తను వివాహం చేసుకోకముందే పలికాడు. హల్లెలూయా, హల్లెలూయా. వివాహము చేసుకోకముందే పలికాడు. కారణం ఏంటి తెలుసా? మోయాబురాలైన ఈ స్త్రీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద ఆమె పేరు ప్రకటించబడబోతూ ఉంది. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత వరకు కూడా యేసుక్రీస్తు వంశావళి చూస్తే ఈ రూతు పేరు ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి సంపూర్ణ బహుమానం సంపాదించింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నేనంటాను, యేసుక్రీస్తు వంశావళిలో యేసుక్రీస్తు పేర్లు పెట్టినప్పుడు, యేసుక్రీస్తు జీవ గ్రంథాన్ని విప్పినప్పుడు, ఆ పరలోకంలో నువ్వు చూచినప్పుడు నీవు నీ కుటుంబం కనబడాలి. అది సంపూర్ణ బహుమానం. ఈ లోక సంబంధమైన ఒక మాట చెప్తాను. బోయాజుకి భార్య అయ్యండి, ఒకవేళ చాలా జీవితాన్ని అనుభవించిన తర్వాత అన్నీ విడిచిపెట్టి చచ్చిపోయలేదు. ఇద్దరునే చచ్చిపోయారా లేదా? చచ్చిపోయినా చెప్పండి. ఎందులో చచ్చిపోయారు? క్రీస్తు వంశావళిలో ఉండి చచ్చిపోయారు. హల్లెలూయా. చచ్చిపోయిన ఆవిడ పేరు ఎందులో రాయబడిందంటే ఏ బేజంలో చచ్చిపోయారు తెలుసాళ్ళు? చెప్పండి. క్రీస్తు వంశావళిలోకి వచ్చారు. దేవుని సందులో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ గోత్రంలో పుట్టినా, 11-12 నిమిషాలకి పుట్టినా, ఎప్పుడు పుట్టినా నేను అంటాను ఎక్కడికి వచ్చేయాలి తెలుసా? క్రీస్తు వరుసలోకి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వరుసలోకి మనం అందరం కూడా వచ్చేయాలి. క్రీస్తు వరుస చూచినప్పుడు ఆ వరుసలో మనం కనబడాలి. ఆ వరుసలో నీ పేరు కనబడాలి. ఆ వరుసలో దీవించబడిన వారిలో యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నప్పుడు చెప్పండి మనము అందులో కనబడాలి. కుడివైపు గొర్రెలు, ఎడంవైపు మేకలు నిలబెడతాడంట. అలా కుడివైపు గొర్రెలు పెట్టినప్పుడు అందులో మనము చెప్పండి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న మనమందరం కూడా దేవుడిచ్చే సంపూర్ణ బహుమానం కోసం ఎదురు చూద్దుము కాక. హల్లెలూయా. నేను ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణ బహుమానం పొందాలి. నా జీవితంలో ప్రభువా నేను సంపూర్ణ బహుమానం పొందాలి. ఈ లోకంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అందులో బహుమానం పొందాలి. అట్ ది సేమ్ టైం దానికి మించి ఆధ్యాత్మిక జీవితంలో సంపూర్ణ బహుమానం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నతమైన కుటుంబము
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుటుంబంలో ఒకడే కనబడతాడు. ఇక్కడ చాలా పెద్ద కుటుంబం, నీకు అత్తలు, పెన్నమ్మలు, ఆడపడుచులు, తోటికోడళ్ళు, అబ్బా ఒక ఊరిలో సగం మీరే. కానీ అక్కడ ఎంతమంది? ఆ మాట అర్థం. ఊర్లో సగం మీ ఇంటి పేరు వాళ్ళే, కానీ అక్కడ ఏంటి పరిస్థితి? దేవుని సన్నిధిలో అక్కడ ఎంతమంది కనబడతారు? నీ కుటుంబంలో 3 పిల్లలు ఉన్నారా? ఉన్నారు. 2 ఉన్నారా? ఉన్నారు. 3 కనబడతారు అక్కడ. నీ భర్త కనబడతాడు అక్కడ, నీ భార్య కనబడుతుంది అక్కడ. గమనించండి, దేవుని సన్నిధిలో ప్రభా నీ పొలానికి వచ్చాను, నాకు సంపూర్ణ బహుమానం దయచేయండి ప్రభా. నీ పొలంలో నేను ప్రభా సాక్షిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా. నీ పొలంలో నేనయ్యా పరిశుద్ధత కలిగి బ్రతకాలనుకుంటున్నాను. ఈ 2 అనుభవాలు ఎప్పుడైతే ఉంటాయో, ఈ 2 అనుభవాలు క్రీస్తుతో పాటు పక్కన కూర్చోబెడతా నిన్ను. హల్లెలూయా. క్రీస్తుతో పాటు చెప్పండి. క్రీస్తుతో పాటు 2 క్వాలిఫికేషన్స్. మొదట అందం, రెండవది ఆస్తి. ప్రస్తుతానికి ఇదే కదండి క్వాలిఫికేషన్స్ ఏంటి ఈ రోజుల్లో? చెప్పండి. అందం, చెప్పండి ఆస్తి. ఈ 2 క్వాలిఫికేషన్సే మనకు బాగా కావాలి. దేవుని సన్నిధిలో ఆయనతో పాటు కూర్చోవాలంటే ఈ క్వాలిఫికేషన్స్ వేరు. సాక్ష్యము, పరిశుద్ధత. మళ్ళీ చెప్పండి ఏంటి? మళ్ళీ చెప్పండి. సాక్ష్యం ఉండాలి. ఇంకొక మాట చెప్పనా? చివరిగా ఒక మాట చెప్పనా? ఎవరైనా నీ గురించి ప్రభువులో ఒకవేళ ఏడుస్తూ సాక్ష్యం చెప్పినా, అంటే పబ్లిక్గా కాదు, ప్రభు సన్నిధిలో ఎవరైనా మన గురించి ప్రభువా వారి వల్ల నేను గాయపరచబడ్డాను అని సాక్ష్యం చెప్పడం కూడా మనకి మంచిది కాదు. స్తోత్రం చెప్పండి ఇక్కడ. హల్లెలూయా. అఫ్కోర్స్ ఏవి లేకపోయినా చెప్పేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. చాక్లెట్కి బిస్కెట్లకి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఆస్తిపాస్తుల దగ్గర చెప్పేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడటం లేదు సుమా. దేవుని సన్నిధిలో నేను అంటాను. అందుకే వాక్యం చెప్తుంది సాధ్యమైనంత వరకు. ఇక్కడ రూతు అక్కడ పనిచేసే వారి దగ్గర నుంచి, ఆ పనిచేసే కూలీల మీద ఎవరైతే అధికారిగా ఉన్నాడో అతని దగ్గర నుంచి మంచి సాక్ష్యం. హల్లెలూయా. హల్లెలూయా. కొత్తగానే వచ్చింది కానీ సాక్ష్యం చెప్పండి సంపాదించింది. నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి సన్నిధిలో మనకి ఏమి రావాలి? సంపూర్ణ బహుమానం. మళ్ళీ చెప్పండి ఏం రావాలి మనకి? చెప్పండి ఏమి రావాలి? బోయాజు రూతును దీవించినట్లుగా ఈ రాత్రి దేవుడు మనల్ని దీవించును కాక. బోయాజు రూతుకు వాగ్దానం చేసినట్లుగా దేవుడి రాత్రి మనకు వాగ్దానం చేయను కాక. బోయాజు మాట రూతు విషయంలో నెరవేరినట్లుగా ఈ రాత్రి మన విషయంలో కూడా ఆశీర్వాదం నెరవేరును కాక. బోయాజుకు భార్య అయినట్లుగా ఋతు మనం కూడా దేవుడితో పాటు కూర్చుందుము కాక. బోయాజు ఆస్తికి ఋతు వారసురాలినట్లుగా దేవుని యొక్క ప్రతి వాగ్దానాలకి మన వారసులమగుదుము కాక. హల్లెలూయా. హల్లెలూయా. బోయాజు పొలానికి ఋతు యజమానురాలినట్లుగా మనకు నియమించబడిన పరమకానానులో మనం యజమానుల మగుదుము కాక. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అవి ఫలింప చేయడానికి అయ్యా ఎక్కడైతే బలమైన ఎద్దులు ఉంటాయో అక్కడ గాదిలు నింపబడతాయని మాట్లాడారు. అలాగూ నింపండి. మేమందరం కూడా ఈ యొక్క సంఘం అనే పొలములో సంపూర్ణ బహుమానం పొందేవారముగా ఉండాలి. యేసు నామమున కూర్చున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సన్నిధి మనకును ఆయన ప్రేమిస్తున్న వారికి, రాకడ సిద్ధపడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడు నడిపించును కాక. ఆమేన్. మంచిదని